హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రావివలస అనే గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎండ్ల మల్లేశ్వరరావు స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. మనకి ఏంటంటే ఏ ఆలయంలో చూసుకున్నా సరే శివుడు అనేవాడు మనకి గర్భగుడి ఉంటుంది కదా, గర్భగుడిలో ఉంటాడు అనమాట లింగ రూపంలో. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ శివాలయంలో స్పెషల్ ఏంటంటే శివుడు మనకి ఎండలో ఉంటాడు, అంటే వర్షం పడితే తడుస్తూ ఉంటాడు, ఎండలో వచ్చినప్పుడు ఎండుతూ ఉంటాడు అనమాట. సో ఈ ఆలయం ఒక చరిత్ర అనేది ఉందన్నమాట. సో ఈ చరిత్ర అనేది మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. సో మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అదే కాదు, మన శ్రీకాకుళం రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది మన ఛానల్ అయితే చేశాను. సో ఎవరైనా సరే మన ఛానల్లో ఉన్న ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట, దాంట్లోకి మీరు విజిట్ చేయవచ్చు. అండ్ అదే కాకుండా హైదరాబాద్ రిలేటెడ్ కూడా నేను చాలా వీడియోస్ అనేది చేశాను అనమాట. సో ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే దానిలోకి విజిటింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో గైస్, ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఆలయం ఉంది కదా, ఈ ఆలయంకి అసలు మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి అయితే ముందుగా తెలుసుకుందాం. సో ఎందుకంటే ఇది మనకు ఒక పల్లెటూరు అనమాట. ఈ పల్లెటూరులో మనం చూసుకుంటే బస్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం పర్సన్స్ ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఎవరైనా సరే ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్లో వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ అదే కాకుండా ఇంకేంటంటే మనకి ఈ టెంపుల్కి మనం వెళ్ళాలనుకుంటే ట్రైన్లో అయితే మనకి ఎటువంటి ఫెసిలిటీ అయితే ఉండదు అనమాట. మనకి నియర్ బై రైల్వే స్టేషన్ అని మనం చూసుకుంటే శ్రీకాకుళం ఉంటుంది అనమాట. ఆ శ్రీకాకుళం రైల్వే స్టేషన్ మనం దిగామనుకోండి, అక్కడ నుంచి మనకి ఈ టెంపుల్ అనేది చాలా లాంగ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడికి ఏంటంటే మనం ఓన్ వెహికల్స్లో అయినా వెళ్ళాలి, లేదంటే బస్సు ఉంటుంది చూసారా, బస్సులో అయినా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మనకి నియర్ బై సిటీ వచ్చేసి శ్రీకాకుళం ఉంటుంది అనమాట. ఆ శ్రీకాకుళం నుంచి మనకి ఈ రావివలస అనేది ఏంటంటే 31 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఆలయం దగ్గర మనం చూసుకుంటే మనం వెహికల్స్ అనేది పార్క్ చేసుకోవడం కోసం అని చెప్పేసి చాలా విశాలమైన ప్రదేశం అనేది ఉంటుంది. మనకి ఏంటంటే చాలామంది పిక్నిక్స్ కానీ సరదాగా టెంపుల్ విజిటింగ్ అయితే చాలామంది బస్సెస్ బుక్ చేసుకొని వస్తూ ఉంటారు అనమాట. లేదంటే మనకి ఇక్కడ రావివలస బస్సెస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ టెంపుల్ దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. అండ్ అదే కాదు, మనం ఈ టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మనకి ఇట్లా కోనేరు ఉంటుంది అనమాట. ఈ కోనేరులో ఏంటంటే శివుని విగ్రహం, మనకి పార్వతి విగ్రహం అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఈ కోనేరు ఉంది కదా చెరువు, ఈ చెరువు మధ్యలో మనకి శివుని విగ్రహం, పార్వతి విగ్రహం అనేవి క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి చూసారా. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తులు అనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు అనమాట. మనకి ఏంటంటే రావివలసలో ఉన్నటువంటి ఈ ఎండ్ల మల్లికార్జున స్వామివారు ఉన్నారు కదా, ఈ స్వామివారిని మనం దర్శనం చేసుకున్నాం అనుకోండి, మనకి చర్మ వ్యాధులు అనేవి ఉంటాయి కదా, ఆ చర్మ వ్యాధులు పోతాయి అని చెప్పేసి నమ్మకం అనమాట. అంటే ఏంటంటే గజ్జి, ఉంగరాల పురుగు ఇట్లా ఉంటాయి కదా, మనకి ఉన్నటువంటి చర్మ వ్యాధులన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క నమ్మకం అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ ఎంట్రన్స్ దగ్గర మనం చూసుకుంటే ఇట్లా ధ్వజస్తంభం అనేది ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. ఈ కన్స్ట్రక్షన్ మనం చూసుకుంటే ఈ టెంపుల్ అనేది మనకి చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక్కడ. అండ్ అదే కాకుండా మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ శివాలయం పైనుంచి అభిషేకం చేయడం కోసం అనేసి ఈ టెంపుల్లో మనకి 2 ఫ్లోర్స్ ఒక స్టెప్స్తో అయితే కడతారనమాట. ఇందులో మనకి కింద నుంచి స్వామివారికి పూజ చేసుకోవచ్చు. మనం ఏంటంటే శివుని యొక్క హైట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, శివలింగం అనేది. ఈ శివలింగంకి గుడి కట్టకపోవడం రీజన్ ఏంటంటే ఇక్కడ శివలింగం అనేది రోజు రోజుకి కొంత హైట్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే అట్లా పెరిగిపోతూ ఉండడం వల్ల గుడి కడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి గుడి కట్టడం మానేసి ఇట్లా ఎండలోనే ఈ శివుడిని అయితే ఉంచేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఈ టెంపుల్ యొక్క షూటింగ్లో చూసుకుంటే నాకు ఈ టెంపుల్ షూటింగ్లో మా తమ్ముడు అయితే చాలా హెల్ప్ అనేది చేశారనమాట. ఈ తమ్ముడు ఏంటంటే తనది రావివలస అనమాట, మన యూట్యూబ్లో ఒక సబ్స్క్రైబర్ తను. నేను ఒక రోజు ఏంటంటే శ్రీకాకుళం సైడ్ వెళ్తున్నాను అనమాట. ఒక రోజు ఏంటంటే వీలిగురు మీద నుంచి వెళ్ళాను అనమాట. ఆ రోజు తమ్ముడు మనకు కనిపించి, తమ్ముడు మీ సైడ్ ఏదైనా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయంటే అన్న, మాకు ఇక్కడ దగ్గరలో రావివలసలో ఎండ్ల మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉందన్న, సో అది నీకు చూపిస్తే పదా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఆ తమ్ముడిని అయితే తీసుకొని ఈ టెంపుల్ అయితే షూట్ చేశాను అనమాట. సో ఈ తమ్ముడు మనకి లాస్ట్ వరకు ఉంటే మొత్తం సపోర్ట్ అయితే చేశాడు. అండ్ ఇదే కాదు, ఒక 2-3 వీడియోస్లో దీన్ని సపోర్ట్ చేశాడు. మనం ఇట్లా శివాలయం లోపలికి వెళ్తున్నాం అనుకోండి, శివాలయం లోపలికి వెళ్తున్నప్పుడు ఏంటంటే నంది ఎంట్రన్స్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ అదే కాకుండా మనం ఇట్లా చూసుకుంటే శివుడు అనేది ఎంత పెద్దగా అయితే ఉంది చూడండి. ఇక్కడ చుట్టూ మనకి లోపలికి అయితే ఎవరైనా ఎలో చేయాలన్నమాట. పంతులు మాత్రం లోపల ఉంటారు. మనం ఏదైనా కొబ్బరికాయలు కానీ ఏమైనా తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ నుంచి వాళ్ళకి ఇస్తే టెంకాయలు అనేది కొట్టేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఉంది కదా, ఇదేంటంటే మనకి ప్రతి ఇయర్ కొంత హైట్ పెరుగుతుందనమాట. స్టార్టింగ్లో అయితే చిన్నగా ఉండేది, అది అట్లా పెరుగుకుంటూ వస్తూ ఉందనమాట. అందుకోసం అని చెప్పేసి దీనికి కన్స్ట్రక్షన్లో గుడి అయితే కట్టలేదు చూసారా, చుట్టూ ఓపెన్ ప్లేస్ ఎలా ఉందో. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఎట్లా కట్టేశారనమాట. ఈ టెంపుల్ యొక్క చరిత్ర అనేది మనం చూసుకుంటే మనకి త్రేతాయుగం ఉంది కదా, ఈ త్రేతాయుగంలో రాముడికి రావణుడికి యుద్ధం అనేది జరుగుతుంది కదా, ఆ యుద్ధం అనేది జరిగిన తర్వాత రాముడు ఏంటంటే తన సైన్యాన్ని తీసుకొని వెనక్కి అయితే వచ్చేస్తూ ఉంటాడు అనమాట. తను అట్లా బ్యాక్ వచ్చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ రావివలస ఉంది కదా, ఈ రావివలసలో ఒక కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ మీద తన సైన్యంతో కొంత సమయం అనేది తన విశ్రాంతి తీసుకుంటాడు అనమాట. సో అప్పట్లో ఏంటంటే
రాముని సైన్యంలో ఉన్నటువంటి సుసేనుడు అనే ఒక అతను ఉంటాడు అనమాట. సో సుసేనుడు ఏంటంటే మనకి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలైన వాళ్ళు అప్పట్లో మనకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఈ ప్రజలకి అనారోగ్యం నుంచి విముక్తి కలిగించాలి, వాళ్ళకి మంచిని చేకూర్చాలని చెప్పేసి శివుని కోసం అయితే సుసేనుడు తపస్సు అనేది కొన్ని సంవత్సరాలు అయితే చేసేవాడు అనమాట. అయినా సరే శివుడు అనేది కింద దిగరాలేదనమాట. తను అక్కడే ఉంటూ ఆ చుట్టుపక్కల ఏంటంటే మనకి అనారోగ్యంతో ఉంటారు కదా ప్రజలు, వాళ్ళందరికీ ఔషధ మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలనే సేకరించి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళని రోగాల నుంచి విముక్తి కలిగిస్తూ ఉండేవాడు అనమాట. రాముని యొక్క వియోగాన్ని తట్టుకోలేక అప్పట్లో ఏంటంటే రామనామాన్ని జపిస్తూ సుమంత అనే ఒక పర్వతం అయితే ఉంటుందన్నమాట. ఆ పర్వతం మీద అయితే తిను మరణించి వస్తాడు. సో అప్పుడు ఏంటంటే రాముడు ఈ సుసేనుని ఆచూకీ కనిపిస్తుంది అనమాట. తిను ఎక్కడున్నాడు అని చెప్పేసి తెలుసుకొని రమ్మని చెప్పేసి ఆంజనేయుని రాముడైతే పంపిస్తాడు. సో అప్పుడు ఏంటంటే ఆంజనేయుని వెతుక్కుంటూ ముందుకైతే వెళ్తూ ఉంటాడు అనమాట. అట్లాగా తను అట్లా వెతుక్కుంటా ఈ సుమంత అనే కొండ ఉంది కదా, ఈ సుమంత అనే కొండ దగ్గరికి వచ్చేసాడనమాట. అక్కడ వచ్చేసరికి ఇక్కడ సుసేనుడి యొక్క అస్థిపంజరం అనేది కనిపిస్తుంది అనమాట. సో అస్థిపంజరాన్ని చూసి తను గుర్తిస్తాడనమాట. ఈ అస్థిపంజరం అనేది సుసేనుడిది అని గుర్తించి ఆ అస్థిపంజరానికి అంత్యక్రియలను చేసేస్తాడనమాట. అంటే పూజ చేసి దాని యొక్క చర్మం ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే జింక చర్మంతో అయితే కప్పేసి ఆ సమాధి ఉంటుంది కదా, ఆ సమాధికి పూల మాలలతో అలంకరించేసి ఆ సమాధి అయితే చేసేస్తాడు. అక్కడ సమాధి చేసిన తర్వాత హనుమంతుడు మళ్ళీ అయోధ్యకి ప్రయాణం అవుతాడు అనమాట. తను అయోధ్యకి ప్రయాణమైన తర్వాత అయోధ్య చేరుకొని రాముల వారికి ఇట్లా చెప్తాడనమాట, ఇట్లా సుసేనుడు చనిపోయాడు అని చెప్పేసి అస్థిపంజరం చూపిద్దామని చెప్పేసి రాముల వారిని ఈ సుమంత కొండ ఉంది కదా, ఈ సుమంత కొండ దగ్గరికి అయితే రాయవలసి తను తీసుకొస్తాడనమాట. తను తీసుకొచ్చిన తర్వాత తను పూజ చేసిన సమాధి ఉంది కదా, అంటే జింక చర్మంతో తన అస్థిపంజరానికి కప్పేసి ఇక్కడ పూజ చేస్తారు కదా, పూలు మాలలు అవన్నీ వేసేసి మల్లెపూలతో కప్పుతాడనమాట. సో ఆ మల్లెపూల మాలను తీసి చూస్తాడనమాట రాముడు. చూసేసరికి అక్కడ ఏంటంటే అక్కడ ఆ శవం ఉంటుంది కదా, శవం అనేది శివలింగంగా మారిపోతుంది అనమాట. ఈ మహాత్యాన్ని అయితే ఈ ప్రజలందరూ తెలుసుకుంటారనమాట. తెలుసుకున్న తర్వాత ఈ పక్కన ఉన్న కొలను ఉంది కదా, ఈ కొలంలో స్నానం చేసి వచ్చి ప్రతి ఒక్కరు ఏంటంటే శివునికి నీళ్లు తీసుకొచ్చి శివునికి అభిషేకం అనేది చేసేవాళ్ళనమాట. అభిషేకం చేస్తూ పూజలు చేసిన కొద్దీ రోజు రోజుకి శివలింగం అనేది పెరిగిపోతూ ఉండేది అనమాట. మనకి ఆ చుట్టుపక్కల ఔషధ మొక్కలను నాటాడు కదా, ఔషధ మొక్కల నుంచి వచ్చే గాలి అనేది ఈ శివలింగం తాకి ఎంత ఏరియా వరకు అయితే వెళ్తుందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నమ్మకం అనమాట. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి మల్లెపూలతో అలంకరించి జింక చర్మంతో కప్పబడి ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి మల్లికార్జున స్వామి అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇక్కడ ఈ టెంపుల్లో మనం చూసుకున్నట్లయితే మనకి మహాశివరాత్రి ఉంటాయి కదా, మహాశివరాత్రి కానీ లేదంటే కార్తీక సోమవారాలు ఉంటాయి కదా, అట్లాంటి టైంలో మనకి ఏంటంటే చాలా వేల మంది అయితే భక్తులు అనేవాళ్ళు ఈ ఆలయంకి వచ్చి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ అదే కాదు మనకి ఈ టెంపుల్లో మనకు ఒక రైటర్ ఉన్నారనమాట. తను ఏంటంటే చాలా సాంగ్స్ అనేది రాస్తూ పెద్ద పెద్ద సింగర్స్ తను పాటించాడనమాట. సో తను అట్లా నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి చెప్పిన అనమాట. సో మంచి పని, నైస్ ఐడియా అని చెప్పేసి తను నన్ను ఎంకరేజ్ చేశాడు. తనే కాదు మీరు కూడా మీ యొక్క సపోర్ట్ని నాకు అందించి నా సక్సెస్కి తోడుగా ఉంటారని చెప్పేసి నేనైతే అనుకుంటాను అనమాట. ఆ రైటర్ ఏంటంటే మన ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది కదా, ఈ ఆలయంలో ప్రధాన అర్చకులుగా అయితే పనిచేస్తున్నారనమాట. ఈ టెంపుల్ గురించి మాటలు సో తన మాటలో తెలుసుకుందాం. అండ్ అదే కాదు మనకి ఇక్కడ సుశీరుని వెతుక్కొని రమ్మని చెప్పేసి రాముడు భీముని పంపిస్తాడు కదా. సో తను ఏంటంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొండని వెతుకుతారని చెప్పాను కదా, తను దిగినప్పుడు మనకి ఇక్కడ భీముని కొండ ఉంటుంది అన్నమాట, గుహ అనేది ఉంటుంది. సో ఆ భీముని గుహ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను అనమాట వీడియో. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, నేను ఈ వీడియో అనేది రేపు పోస్ట్ చేస్తాను. ఈ భీముని గుహ మరియు ఈ శివలింగం టెంపుల్ అనేది ఒక దగ్గర అయితే కాదనమాట. ఈ టెంపుల్కి మధ్యలో నియర్లీ ఒక 7 km 8 km డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అట్లా మనం నియర్ బైలో ఉంటాం కాబట్టి మనం ఓన్ వెహికల్ అయితే వెళ్ళొచ్చు. ఈ భీముని గుహ దగ్గరికి మాత్రం అయితే ఎటువంటి టెంపుల్స్ అనేవి వెళ్ళవు. వెహికల్స్ కూడా ఏంటంటే మనకు ఒక తోట ఉంటుందన్నమాట. ఆ తోటలో మధ్యలో అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ శివాలయం చూసుకున్నాం అనుకోండి. ఈ శివాలయం పైన చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ ఎంత పెద్ద లింగం అయితే కనిపిస్తుంది. చాలామంది అభిషేకం చేయాలనుకుంటే మాత్రం ఇట్లా స్టెప్స్ మీద నుంచి పైకి వస్తారనమాట. పైకి వచ్చిన తర్వాత ఈ పై నుంచి శివుని మీద పాలు కానీ వాళ్ళు తీసుకొస్తారు కదా, పంచామృతాలు ఇవన్నీ వేసేసి శివునికి అయితే అభిషేకం అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో నార్మల్గా చూసుకుంటే శివలింగం అనేది మనకి 2 అడుగులు 3 అడుగులు అయితే ఉంటుందన్నమాట. ఎంత హైట్ అయితే మాత్రం ఈ ఏరియాలో అయితే శివలింగం అనేది లేదనమాట. ఇక మనం చూసుకుంటే చుట్టుపక్కల ఏరియా అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఈ పక్కన ఉన్న పాండ్ కానీ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా, ఈ పొలాలు అనేవి మనకి చాలా అందంగా అయితే కనిపిస్తాయి అనమాట. సో చుట్టూ ఓపెన్ ఏరియా ఉండడం వల్ల ఏంటంటే ఆ గాలి వేస్తుంది కదా, ఆ వేసిన గాలి అనేది ఏంటంటే శివుని తాకి శివుని మీద నుంచి చుట్టూ ఉన్న ప్రదేశాలకు అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి
ఫ్రెండ్షిప్ మనం ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్లో ఏంటంటే మనకి ఒక రైటర్ ఉన్నారన్నమాట. ఆ రైటర్ ఏంటంటే చాలా సాంగ్స్ కూడా రైట్ చేసేసి ఇంకా మంచి మంచి సింగర్స్ తను పాడించారనమాట. సో అతను ఈ టెంపుల్లో మనకి ప్రధాన అర్చకులుగా అయితే ఉంటున్నారు. సో ఇప్పుడు తనతో కొద్దిగా మనం మాట్లాడదాం. తనకి టెంపుల్ చరిత్ర ఎట్లా ఉంది మొత్తం మనకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. సో తనతో ఇప్పుడు మాట్లాడదాం. సో గురువు గారు ఒకసారి మీరు మాట్లాడండి. రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశం గుండా వచ్చారు. దీన్ని దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు. ఈ ప్రదేశంకి వచ్చేటప్పటికి రాముల వారి దగ్గర సుషేనుడు ఆజ్ఞ తీసుకుని ఇక్కడ తపస్సు చేసుకుంటారు. ఈ సుషేనుడు ఎవరు అంటే వానర వైద్యుడు అనమాట. ఈయన లక్ష్మణుడు యుద్ధంలో మోర్చిపోయేటప్పుడు లక్ష్మణ స్వామి వారికి నయం చేసే వైద్యుడు అనమాట. వానర సైన్యంలో ఎవరికి అనారోగ్యం ఉన్నా నయం చేసే వానర వైద్యుడు ఈ సుషేనుడు అనమాట. ఈ సుషేనుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఈ పరిసర ప్రాంతాలు చూసి రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని తపస్సు చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. చాలా కాలం వరకు సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి వచ్చి చూసేటప్పటికి సుషేనుల వారు ధ్యానం చేస్తూ అలా ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఇక్కడ ఉంటుందన్నమాట. వెంటనే ఆంజనేయ స్వామి యొక్క గొయ్యి ఏర్పరిచి ఆ గోతిలో సుషేనుల వారి పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మాన్ని ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు. రాముల వారు వచ్చి జింక చర్మం తీసి చూసేటప్పటికి సుషేనుల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమే దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది. అది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది. అలాగే అజినం అంటే సంస్కృతంలో చర్మం అని అర్థం. ఈ అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి రాముల వారు నామకరణం చేస్తారు. రాముల వారు పూజ చేస్తున్నప్పుడు స్వామివారి పరిమాణం అనేది అంటే లింగం యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత కాబట్టి దీనికి ఆలయం నిర్మించలేమని చెప్పి వాళ్ళు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. తర్వాత ద్వాపర యుగంలో దేశ సంచారం చేస్తూ అర్జునుడు ఇక్కడికి వస్తారు. ఆయన స్వామివారికి చూసి ఇక్కడ తపస్సు చేసుకుంటారు. స్వామివారి ప్రత్యక్షం ఏ వరం కావాలి అంటే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్టు వరం ప్రసాదించమని అర్జునుడు అడుగుతాడు. అప్పటి నుంచి మల్లికార్జునుడు అర్జునుడి పేరు మీదుగా మల్లికార్జునుడిగా మారింది. ఇప్పుడు గర్భాలయం అంటూ ఏమీ లేదు. ఎండలో ఎండుతో వానలో తడవటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు. గర్భాలయం లేకపోవడం గల కారణం కూడా ఒకటి ఉంది. టెక్కలి రాజావారు హరిచందన బృందావన జగద్దేవాని ఆయన స్వామివారికి 3 సార్లు గర్భాలయం నిర్మించడానికి ప్రయత్నించారు. 3 సార్లు కూడా నిర్మాణం అవ్వడం, ఆ నిర్మాణం అనేది కూలిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉండేది. ఒకరు నెక్స్ట్ 4వ ట్రిప్ కూడా ఆయన ఈ గర్భాలయం నిర్మించడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా ఆయన చెప్పడం అంటే రాజావారు చెప్పడం అంటే స్వామివారు రాజావారి కల్లో కనిపించి ఈ ఒక వానర వైద్యుడి శరీరం నుంచి ఉద్భవించిన శివలింగాన్ని కాబట్టి నా చుట్టూ గర్భాలయం కట్టి బంధించవద్దు, నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో సుషేనుడి సంకల్పం కాబట్టి ఆ సంకల్పానుసారంగా ఇక నేను స్వయంభూ సూర్యలింగంగా వెలసాను కాబట్టి నా చుట్టూ గర్భాలయం కట్టి బంధించవద్దని చెప్పారని అప్పటి నుంచి రాజావారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి కూడాను ఈ ఆలయానికి గర్భాలయం అనేది లేదు. ఎండతో వానలో తడవటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఈ ఆలయానికి స్వామివారికి పేరు. ఇప్పటికి కూడా వార్షికంగా అంటే సంవత్సరానికి ధాన్యపు పరిమాణంలో ఎత్తు చుట్టుకొలత 2 కూడా ఈ ఆలయంలో పెరుగుతుంటాయి. ఇక వానర వైద్యుడి శరీరం నుంచి ఉద్భవించిన శివలింగం కాబట్టి ఇక్కడ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల అలాగే స్వామివారి తీర్థం చర్మానికి రాసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఇక నయమవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన శ్రీకాకుళం జిల్లా ఉంది కదా, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకున్నాం కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.